ఒక 1 ఇయర్ పాపతో మొట్టమొదటిసారిగా మా ఇంటర్నేషనల్ ట్రిప్. అది సింగపూర్. మేము ఎలా ప్లాన్ చేసాం? ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి? వీసా ఎలా వస్తుంది? మా ఫ్లైట్ టికెట్స్ ఎంతకు వచ్చాయి? సింగపూర్ వెళ్ళాలనుకునే వాళ్ళు మా వీడియోని చివరి వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టర్స్. నేను, నా హస్బెండ్, మా 1 ఇయర్ పాప కలిసి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ట్రిప్గా సింగపూర్కి వెళ్ళాం. ఈ వీడియోలో మేము సింగపూర్ వెళ్ళడానికి ముందు ఏ ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాం, ఏ ఏ అప్రూవల్స్ అవసరం, మా ఫ్లైట్ డీటెయిల్స్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. మీరు కూడా సింగపూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మొట్టమొదటిగా మీకు కావాల్సింది ఏంటి అంటే పాస్పోర్ట్. యాక్చువల్గా పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ అండ్ పాస్పోర్ట్ ఉంటేనే సరిపోదు. ఆ పాస్పోర్ట్కి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మినిమం 6 months వ్యాలిడిటీ అయితే మ్యాండేటరీ. సో మీ దగ్గర కనుక పాస్పోర్ట్ లేకపోతే ముందుగా మీరు పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవాలి. యాక్చువల్గా మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుందేమో, బేబీస్కి కూడా పాస్పోర్ట్ అవసరమా అనే డౌట్. బేబీస్కి కూడా అవసరమే. 1 year బేబీ అయినా 6 months బేబీ అయినా సరే పాస్పోర్ట్ అయితే మ్యాండేటరీ. అండ్ ఆ పాస్పోర్ట్కి కూడా ఖచ్చితంగా 6 months మినిమం వ్యాలిడిటీ అయితే ఉండాలి. మేమైతే నాకు మా పాపకి మేమే పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాము ఆన్లైన్లో. మీరు కూడా చేసుకోవచ్చు గూగుల్లోనే. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి పాస్పోర్ట్ ఆఫీస్కి. మేము ఈ డేట్న ఈ టైంన వస్తాము, అప్పుడు వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి. సో ఆ స్లాట్కి మీరు అక్కడికి వెళ్తే వెరిఫై చేసి కొన్ని డేస్కి మీకు ఇంటికి వెరిఫికేషన్కి వచ్చి మీ పాస్పోర్ట్ మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు. సో మీరు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. నెక్స్ట్, పాస్పోర్ట్ తర్వాత మెయిన్ థింగ్ మనకి కావాల్సింది ఏంటి అంటే వీసా. ఇండియన్స్కి ఖచ్చితంగా సింగపూర్ని విజిట్ చేయాలి అంటే సింగపూర్ టూరిస్ట్ వీసా అయితే మ్యాండేటరీగా కావాలి. యూజువల్గా మనము ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అప్లై చేస్తే మనకు 3 to 5 days లోపు మనకి వీసా అయితే వచ్చేస్తుంది. లేదు మీరు మీ ఓన్గా వెళ్తున్నాము, మేము ఏ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా వెళ్ళట్లేదు అనుకుంటే మీరు ఆథరైజ్డ్ వీసా ఏజెన్సీస్ ద్వారా అప్లై చేసుకున్నా కూడా మీకు వస్తుంది. నేను ఇక్కడ ఆథరైజ్డ్ వీసా ఏజెన్సీస్ అని ఎందుకు చెప్పాను అంటే, మీరు ఆ వీసా ఏజెన్సీస్కి వీసా కోసం మీరు చాలా డాక్యుమెంట్స్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ మీ శాలరీ పే స్లిప్స్, ఒకవేళ మీరు ఎంప్లాయిడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కనుక అయితే మీ ఐటీఆర్ రిటర్న్స్ అండ్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది కొరియర్ ద్వారా. సో మీ డేటా సేఫ్గా సెక్యూర్గా ఉండాలి అంటే మీరు వ్యాలిడ్ ఆర్ ఆథరైజ్డ్ వీసా ఏజెన్సీస్కి మాత్రమే పంపించండి. లేదు ఇవంతా రిస్క్ ఎందుకు అంటే నా సజెషన్ అయితే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చేసేసుకోండి. మాకైతే మేము ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే చేసాము. మాకైతే మా ప్యాకేజ్లో వీసాకి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసే అమౌంట్ అనేది మాకు మెన్షన్ చేశారు. సో మేము జెటో వెకేషన్స్ ద్వారా వెళ్ళాము. వాళ్ళు మాకు వాళ్ళ ప్యాకేజ్లో వీసా అండ్ అక్కడ హోటల్లో ఉండడానికి అండ్ అక్కడ మేము తిరగడానికి అవన్నీ ఇంక్లూడ్ చేసి మాకు ప్యాకేజ్ అయితే మెన్షన్ చేశారు. లేదు మీరు ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళనే బుక్ చేయమన్నా కూడా బుక్ చేస్తారు అండ్ వాటికి వేరే ప్యాకేజెస్ ఉంటాయి. లేదు మీరు 5 days కాకుండా ఇంకా అడిషనల్ డేస్ ఉండాలనుకుంటే సో బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ అండి వాళ్ళు మీకు ప్యాకేజెస్ అయితే మెన్షన్ చేస్తారు. సో మీరు అలా కూడా వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ఏ ప్యాకేజెస్ వద్దు, మేము మా ఓన్గానే వెళ్దాం అనుకుంటున్నాము అంటే యూ కెన్ గో అహెడ్. ఎందుకు అంటే సింగపూర్లో చాలా మంచిగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే దొరుకుతుంది. మీరు ఎక్కడికైనా సరే బస్సులో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ వీసా. అండ్ వీసా అప్లై చేసేటప్పుడు మనం మ్యాండేటరీగా అక్కడ మీరు ఏ ఏ హోటల్లో ఉండబోతున్నారు, ఎన్ని డేస్ ఉండబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో కాబట్టి మీరు ముందుగానే హోటల్స్ బుక్ చేసుకొని పెట్టుకోవడం అనేది మీకు కంపల్సరీ. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎస్జీ అరైవల్ కార్డ్. అసలు ఈ కార్డ్ ఎందుకు అంటే మనకి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం. మీరు సింగపూర్ వెళ్ళాక మీరు వ్యాలిడా కాదా, మీరు అక్కడికి వచ్చారు అని చెప్పి వాళ్ళకి తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక ఎస్జీ అరైవల్ కార్డు ఉంటుంది. దాంట్లో ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి మీరు ఇవ్వాలి.
అదే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు, సో మీకు ఇంకా 6 మంత్స్ లోపు ఫీవర్స్ ఏమైనా వచ్చాయా రాలేదా, సో ఇలాంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయమని చెప్పారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం అందులో మెన్షన్ చేయాలి. మేము ఇక్కడే ఇవన్నీ ఎస్జీ అరైవల్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలా అంటే అవసరం లేదు. మీరు అక్కడ దిగిన తర్వాత కూడా మీరు అక్కడ ఎస్జీ అరైవల్ ఫామ్స్ ఇస్తారు, మీరు అక్కడ కూడా ఫిల్ చేసుకొని అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీరు అవంతా చూపించుకోవచ్చు. ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్తే అక్కడ మీరు చాలా ప్రశాంతంగా అయిపోద్దని నా ఫీలింగ్. నెక్స్ట్ అది ఫ్లైట్ టికెట్స్. యాక్చువల్గా మేము ఫ్లైట్ టికెట్స్ మేమే బుక్ చేసుకున్నాము, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వలేదు. మేము 3 to 4 months ముందే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అవి కూడా బేబీ ఉంది కదా మాకు, అందుకని మేమే బుక్ చేసుకున్నాము. మేము ఫ్రంట్ సీట్స్లో విండో సైడ్లో బుక్ చేసుకున్నాం. సో అలా బుక్ చేసుకోవటం వల్ల కూడా మాకు ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ అయితే పడలేదు. అండ్ మాకు టు అండ్ ఫ్రో వెళ్ళడానికి రావడానికి మా ముగ్గురికి కలిపి కూడా 37,000 మాత్రమే పడింది. ఇంటర్నేషనల్ ట్రిప్కి మనకి 37,000 అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ బేబీ సిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉండింది. మాకు ఇలా ఫ్రంట్ సీట్ రావటం వల్ల మా పాప కొంచెం కింద ఏమైనా నుంచోడానికన్నా లేదంటే పాపని పనుకోబెట్టడానికన్నా మాకు ఫుట్ రెస్ట్ అన్నా చాలా మంచిగా ఫ్రీగా అనిపించింది అనమాట. అండ్ సింగపూర్ ఎయిర్లైన్స్లో ఫుడ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం బెటర్గానే ఉండింది. మామూలుగా ప్లేన్స్లో ఫుడ్ అంత బాగుండదు. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి మనీ. ఇక్కడ ఇండియన్ రూపీస్ ఉన్నట్టే అక్కడ సింగపూర్ డాలర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇండియన్ రూపీస్ ఎలా అయితే చెల్లుతాయో అక్కడ సింగపూర్ డాలర్స్ మాత్రమే చెల్లుతాయి. మీరు ఇక్కడ ఇండియన్ రూపీస్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎవ్వరు తీసుకోరు, అవి అసలు చెల్లవి కూడా. సో కాబట్టి మీరు ముందుగానే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఇలా మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మల్టిపుల్ ప్రాసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది బ్యాంక్. మీరు దగ్గరలో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్ళి సరే మీరు మనీ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే బ్యాంకుకి వెళ్తే మీరు బ్యాంకులో ఒక డేలో పర్టికులర్ అమౌంట్ మాత్రమే వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ చేస్తారు. ఒకవేళ అది కనుక అయిపోతే ఆ రోజు కోటా అయిపోయిందని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. మీరు మళ్ళీ నెక్స్ట్ డే బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, థామస్ కుక్ అని లేదంటే బుక్ మై ఫారెక్స్ అని ఇలాంటివి ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకుంటే మీరు అమౌంట్ అక్కడ మెన్షన్ చేసి పే చేస్తే వితిన్ ఇన్ని డేస్ లోపు మీకు కొరియర్ ద్వారా పంపించేస్తారు. అండ్ థర్డ్ది మీరు ఇక్కడే కాకుండా మీరు అక్కడ అరైవల్ అయిన తర్వాత కూడా సింగపూర్లో ఫ్లైట్ దిగిన తర్వాత కూడా అక్కడ మీరు తీసుకోవచ్చు మనీ ఎక్స్చేంజ్. కాకపోతే ఏంటి డిఫరెన్స్ అక్కడ తీసుకోవడానికి ఇక్కడ తీసుకోవడానికి అంటే మీకు ఛార్జెస్ పడతాయి. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ $1.70 అనుకోండి, మీరు మన ఇండియాలో ఇట్లా ఆన్లైన్లో కానీ బ్యాంక్స్లో కానీ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు 75 రూపీస్కి ఆర్ 72 రూపీస్కే మీకు డాలర్ అనేది వచ్చేస్తుంది. అదే మీరు కనుక ఈ మనీ ఎక్స్చేంజ్ మీరు ఫ్లైట్ దిగాక అక్కడ సింగపూర్లో చేసుకుంటే మీకు మినిమం 75 to 80 రూపీస్ అయితే పడుతుంది. సో ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతుంది. సో మీకు ఏది తక్కువ ఏది ఫీజిబుల్గా ఉంది అనిపిస్తే దానికి ప్రొసీడ్ అవ్వచ్చు. మేమైతే బుక్ మై ఫారెక్స్ అనే ఆన్లైన్ పోర్టల్ యూస్ చేసుకొని మేము అందులో బుక్ చేసుకున్నాము. వాళ్ళు విత్ 1 డేలో మాకు కొరియర్ ద్వారా మాకు అమౌంట్ అయితే పంపించేశారు. మా లొకేషన్ హైదరాబాద్ అవ్వటం వల్ల మాకు అది అవైలబుల్గా ఉండింది అండ్ మాకు టైం తక్కువ ఉండటం వల్ల మేము అది బుక్ చేసుకున్నాం. మీకు కూడా ఈ ఆన్లైన్ పోర్టల్స్లోవి మీకు అవైలబుల్గా ఉండి మీ లొకేషన్లోకి వస్తుంది అంటేనే ఇవి బుక్ చేసుకోండి. లేదు మాకు రిస్క్ వద్దు అనుకుంటే మీరు బ్యాంక్స్కి వెళ్ళి డైరెక్ట్గా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొంచెం తిరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ అయిపోయింది అనుకోండి ఆ కోట, మీరు మళ్ళీ రేపు వెళ్ళాల్సి ఉంటుంది. సో అదనమాట. సో ఇది కాకుండా మనీ కాకుండా ఇంకొక థింగ్ ఉంది. ఏంటి అంటే ఫోరెక్స్ కార్డ్స్. ఈ ఫోరెక్స్ కార్డ్స్ ఏంటి అంటే మీరు మనీ మీ అకౌంట్ నుంచే కట్ అవుతాయి కానీ డాలర్స్ రూపంలో కట్ అవుతాయి. సో మీ దగ్గర కనుక వీసా వేరియంట్ కార్డ్స్ ఏమున్నా సరే మీరు మనీ ఎక్స్చేంజ్ అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే మీకు పర్సంటేజ్ కట్ అవుతుంది, లైక్ 1.5 to 2% అయినా ఈ ఫోరెక్స్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ పడతాయి. అలా కాకుండా మీ దగ్గర 0 ఫోరెక్స్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మా దగ్గర ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ కార్డ్ అయితే ఉండింది. మేము అది యూస్ చేసుకొని ఈ ఫోరెక్స్ కార్డ్ తీసుకొని వెళ్ళాము. సో కాబట్టి మాకు ఏ ఛార్జెస్ అయితే పడలేదు.
అండ్ కాకపోతే దీనికి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ కార్డ్స్ అయితే ఇస్తారు. సో ఇది కాకుండా డీబీసీ బ్యాంక్ వాళ్ళది ఇంకో 4X కార్డ్ ఉంది, అది కూడా 04X కార్డ్, నియో గ్లోబల్ 4X కార్డ్ అని చెప్పేసి అది అందరికీ ఇస్తారు. మనం అప్లై చేసుకుంటే సరిపోద్ది అనుకుంటా మోస్ట్లీ. మీరు సింగపూర్ వెళ్ళిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఎయిదర్ మనీ ఎక్స్చేంజ్ ద్వారా ఉన్న ఫిజికల్ క్యాష్ అయినా ఉండాలి, లేదా ఈ 4X కార్డ్ అయినా ఉండాలి. ఎందుకు అంటే మీరు బస్ ఎక్కితే మనీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మీరు ఫిజికల్గా అయినా ఇవ్వచ్చు, లేదా మీరు 4X కార్డ్ ఉందనుకోండి, మీరు జస్ట్ ఒకసారి స్వైప్ చేస్తే ఫస్ట్ టైం మీరు బస్ ఎక్కినట్టు, నెక్స్ట్ దిగేటప్పుడు కూడా మళ్ళీ స్వైప్ చేస్తే మీరు బస్సు దిగినట్టు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి, మీరు బస్సు ఎక్కినప్పటికీ దిగినప్పటికీ టైం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ దగ్గర నుంచి అమౌంట్ అనేది అకౌంట్లో నుంచి కట్ అవుతుందన్నమాట. సో ఇలాగా మీరు 0% ఛార్జెస్తో 4X కార్డ్ మెయింటైన్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఛార్జెస్ పడకుండా ఇలాగ ఫ్రీగా అయిపోతుంది. ఇక్కడ మీరు 4X కార్డ్ ఎందుకు మెయింటైన్ చేయమంటున్నానంటే, కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళ దగ్గర మా దగ్గర చేంజ్ లేదు అని చెప్పి మీరు ఏదైనా కొనుక్కుంటే వాళ్ళ దగ్గర చేంజ్ లేదు అని చెప్పి మీకు రిటర్న్ ఇవ్వకపోవచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి మీకు ఈ 4X కార్డ్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను. సో అయితే ఈ 4X కార్డ్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే, మీరు కనుక సింగపూర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు వెళ్తుంటే ఒక 4X కార్డు ఒక పర్సన్కి మాత్రమే యూజ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి మాత్రమే స్వైప్ చేయగలుగుతారు. అదే ఇంకొక పర్సన్ ఉంటే ఇంకొక 4X కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అలా మీరు ఎంతమంది వెళ్తుంటే అన్ని 4X కార్డ్స్ అయితే మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 వెళ్ళారనుకోండి, 4 4X కార్డులు మెయింటైన్ చేసుకోవాలి. సో దాని బదులు మీరు క్యాష్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఎక్కడ ఏది ఫీజిబుల్, ఏది అనుకూలంగా అనిపిస్తుందో అది యూస్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ అయితే క్యారీ బోత్ క్యాష్ అండ్ 4X కార్డ్ రెండు. ఇంకొకటి, మేము బేబీతో వెళ్ళాం కదా. సో బేబీతో వెళ్తే మీకు ఏమేమి మ్యాండేటరీగా కావాలి అంటే, మెయిన్గా కావాల్సింది బేబీ ఫుడ్ అండి. మీరు ఎక్కడ పడితే అక్కడ బేబీ ఫుడ్ దొరకకపోవచ్చు. ఇంకొకటి, దొరికినా అది మన ఫుడ్ లాగా అయితే అస్సలు ఉండదు. సింగపూర్లో నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ సింగపూర్ ఫుడ్. నేనైతే పర్టికులర్లీ నేనైతే అస్సలు తినలేకపోయాను. యాక్చువల్గా కొన్ని సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లో మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, అక్కడైతే బాగుంది. కానీ ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళైతే తినలేం కదా. సో కాబట్టి బేబీస్ కోసం పర్టికులర్గా ఫుడ్ అయితే మెయింటైన్ చేయాలి. నేనైతే సజెస్ట్ చేస్తాను కొంచెం ఫార్ములా మిల్క్ ఏమైనా పెట్టుకోమని. ఫార్ములా ఉంటే ఏంటంటే మీ దగ్గర జస్ట్ కొంచెం హాట్ వాటర్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతే బేబీకి ఆకలేసింది అంటే మీరు కొంచెం ఆ పాలు కలిపేసి ఇచ్చేయచ్చు. లేదు బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మెయింటైన్ చేసుకోండి మీ బ్యాక్ ప్యాక్లో. సో అప్పుడు ఏంటంటే బేబీస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ థింగ్, డైపర్స్. మీకు ఎక్కడైనా సరే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు వెళ్ళి బేబీస్కి ఎంతో ఫ్రీగా ఉండే టాయిలెట్స్ ఉంటాయండి. అక్కడ మీరు చక్కగా వెళ్ళి డైపర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్స్ మెయింటైన్ చేయండి. ఇంకేమైనా బేబీస్కి ఎసెన్షియల్ అనిపిస్తే అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడ నాది ఇంకొక సజెషన్ ఏంటి అంటే, మా దగ్గర బేబీ స్ట్రాలర్ ఉండింది, కానీ వాళ్ళు ఎలో చేయరేమో అనుకుని ఫ్లైట్లో మేము తీసుకెళ్ళలేదు. కానీ మాకు తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, బేబీ స్ట్రాలర్స్ని కూడా ఎయిర్పోర్ట్లో ఎలో చేస్తున్నారు. అది లగేజ్తో సంబంధం లేకుండా వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అనమాట. సో మీ దగ్గర కూడా బేబీ స్ట్రాలర్స్ ఉండి మీరు బేబీని క్యారీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఖచ్చితంగా నా సజెషన్ అది తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే సింగపూర్ మొత్తం కూడా బేబీ స్ట్రాలర్ చాలా ఫ్రెండ్లీ. మీరు ఎక్కడికైనా సరే తీసుకెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా సరే లిఫ్ట్స్ ఉంటాయి, మీరు ఎంత దూరం అన్నా అది మంచిగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. సో ఇవి బేబీ రిలేటెడ్. సో ఇవంతా కూడా మీకు ఖచ్చితంగా మీరు సింగపూర్ ట్రావెల్ చేయడానికి మ్యాండేటరీగా ముందు తీసుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. నాది, మా హస్బెండ్ది, మా పాపది, ముగ్గురిది కూడా ఇదే మా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్ టు ఇంటర్నేషనల్ ఫ్లైట్. మేమైతే ఎంతో ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మేము ఆ తర్వాత సింగపూర్లో అయితే ల్యాండ్ అయిపోయాము. సింగపూర్ చేరుకున్న తర్వాత మేము అక్కడ 5 days అక్కడ ఉన్నాము. ఆ 5 days మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము,
ఏమేం చేసాము, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, మీరు ఎక్కడ తినవచ్చు, ఎక్కడ కాస్ట్లీ ఉంటుంది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మా ఛానల్ని కీప్ వాచింగ్.